చెప్పాలి. కానీ ఆ సంస్కారం కేసీఆర్కు లేదు. ఆ రాజ్యాంగ సూత్రాలు, ఆ ప్రజాస్వామిక వాతావరణం ఈ ప్రభుత్వానికి లేదు. చివరికి నేను రాజీనామా చేయబోతున్నానని చెప్పి స్పీకర్ గారికి కబురు పెడితే స్పీకర్ గారు నేను రాలేను, అసెంబ్లీ సెక్రటరీకి మాత్రమే ఇచ్చి పొమ్మని చెప్పింది. దానికి కూడా ఆ రాజీనామా కూడా మా మాజీ శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో 8 అంటోళ్ళు వాళ్ళని పోతో కలిసిపోయి ఇచ్చేద్దామంటే లేదు నువ్వు ఒక్కడే పోవాలని చెప్పి నిబంధన పెట్టింది. అంటే గంత దుర్మార్గమైన పద్ధతి పాలన కేసీఆర్ నాయకత్వం ఇక్కడ కొనసాగుతూ ఉంది. హుజరాబాద్ గురించి మీకు చెప్పాల్సిన లేదు, కానీ ప్రపంచ చరిత్రలో, ఈ దేశ చరిత్రలో మనిషికి వెలగట్టి, మనిషి పొజిషన్కి వెలగట్టి కొనుగోలు చేసిన, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. చరిత్రలో నిలిచిపోతాడు ఆయన. ప్రపంచంలో 2 రకాల మనుషులు నిలిచిపోతారు. ఒక రకమైన వాళ్ళేమో ప్రజా శ్రేయస్సు కోసం గొప్ప గొప్ప పథకాలు పెట్టి ప్రజలు ప్రేమను పొందిన వాళ్ళు ఒక రకమైతే, ఇవాళ ప్రజల్ని వేధించి ప్రజల చావు కారణమైనటువంటి నియంత్రణ గురించి కూడా మాట్లాడుకుంటారు. గుప్తుల కాలం ఇది స్వర్ణయుగం అని మనం చదువుకుంటాం. శాసనసభలో నేను ఎందుకు రాజీనామా చేస్తూ చెప్పాలి. కానీ ఆ సంస్కారం కేసీఆర్కు లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.